హలో స్టూడెంట్స్, ప్రతిరోజు మన నిత్య జీవితంలో చాలా జంతువుల్ని ప్లాంట్స్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవే కాకుండా మనకు కనిపించిన మనోప్రపంచం కూడా మనకి చుట్టూ ఉంది. అదేంటంటే సూక్ష్మజీవుల ప్రపంచం. అయితే సూక్ష్మజీవులు ఎందుకంటారంటే అవి మన కంటికి కనిపించినంత చిన్నగా ఉంటాయి. అలాగే మన మామూలు కంటితో నేకెడ్ ఐతో మనం వాటిని చూడలేం. వాటిని చూడాలంటే మనం మైక్రోస్కోప్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఈరోజు మనం సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, మైక్రో ఆర్గానిజమ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ గురించి నేర్చుకుందాం. మైక్రో ఆర్గానిజమ్స్ చాలా సంవత్సరాల వరకు మనకి శత్రువులు అనుకున్నాం. కానీ ఇప్పుడు అవి కూడా మన మిత్రులే. అవి చాలా సూక్ష్మజీవులు మనకు ఉపయోగపడుతున్నాయని మనం తెలుసుకున్నాం. ఉదాహరణకి మీరు మైక్రో ఆర్గానిజమ్స్ చూడాలనుకుంటే మీరు ఏదైనా బ్రెడ్ అయినా రొట్టెనా కొంచెం వాటర్ చిలకరించి ఒక మూలన 3 days ఉంచారనుకోండి, కొన్ని రోజుల తర్వాత వాటి మీద చిన్న బూజులా పడుతుంది అనమాట. బూజు అంటే ఏమీ కాదు, బూజు అది ఒక టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఫంగస్ జాతికి లేదా శిలీంధ్రాల జాతికి చెందినవి. సూక్ష్మజీవులు ప్రధానంగా 4 గ్రూప్స్గా మనం విడదీయవచ్చు. అవి బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గే అండ్ ప్రోటోజోవా. ఇవి ఎక్కడైనా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే నేలలో, గాలిలో, మన బాడీ మీద, మన బాడీ లోపల ఎక్కడైనా మనం చూడొచ్చు. ఈ గ్రూప్సే కాకుండా ఇంకో గ్రూప్ కూడా ఉంది, అవి వైరస్లు. వైరస్ కూడా సూక్ష్మజీవులే, కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవా అనుకుంటే అవి గాల్లో, నీటిలో లేదా అతిథేయులు అంటే హోస్ట్లు బతకగలవు, బయటని బతకగలవు. కానీ ఈ వైరస్ అనేవి ఏంటంటే ఓన్లీ వన్స్ అవి హోస్ట్ బాడీలోకి లేదా అతిథేయ బాడీలోకి వెళ్ళిన తర్వాతే అవి ప్రాణం ఉన్ని వాటిగా బిహేవ్ చేస్తాయి. బయట ఉంటే మాత్రం అవి నాన్ లివింగ్ థింగ్స్గా బిహేవ్ చేస్తాయి. ఇవి వైరస్ యొక్క యూనిక్ ఫీచర్ అనమాట. వైరస్ వల్ల మనకు కోల్డ్, ఇన్ఫ్లుయెంజా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కఫ్స్ అనేవి మనకి కలగజేస్తాయి. అవి అంతేకాని పోలియో, చికెన్ పాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా వైరస్లు కలగజేస్తాయి. నాకు తెలిసినంతవరకు వైరస్ వల్ల మనకి ఉపయోగం అనేది లేదు, కానీ మిగతా బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగస్, ఆల్గే వల్ల మనకి ఉపయోగాలు అనేవి ఉన్నాయి. అంతేకాకుండా డీసెంట్రీ, మలేరియా వంటివి ప్రోటోజోవా వల్ల కలుగుతాయి. టైఫాయిడ్, టీబీ వంటి బ్యాక్టీరియా వలన కలుగుతాయి. అయితే ఇప్పుడు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయి? మైక్రో ఆర్గానిజమ్స్ సింగిల్ సెల్ అని అవ్వచ్చు, లైక్ బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవా. కానీ మల్టీసెల్యులర్ కూడా ఉంటాయి. కొన్ని ఆల్గే అనే ఫంగే అనేవి మల్టీసెల్యులర్ ఉంటాయి. ఫంగేలో మల్టీసెల్యులర్ మనం పుట్టగొడుగులు, అదే మష్రూమ్ అని చెప్పచ్చు, మన కంటితో చూడగలం. అయితే ఇవన్నీ అటువంటి పరిస్థితులైనా జీవించగలవు. ఎలాగంటే చాలా స్నో ఐరస్లైన బతకగలవు, లేక హాట్ స్ప్రింగ్స్లో బతకగలవు, ఎడారులో బతకగలవు, అలాగే వెట్లాండ్స్లో కూడా బ్రతకగలవు అనమాట. అంతేకాకుండా ఇవి మనిషి లేదా ఏవైనా జంతువుల బాడీ మీదైనా బతకగలవు, బాడీ లోపలైనా బ్రతకగలవు. ఈ సూక్ష్మజీవులు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. చాలా వరకు మనకి బెనిఫిషియల్గా ఉంటాయి, కానీ చాలా వరకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కాజ్ చేసి మన మరణానికి కూడా కారణం కావచ్చు. అయితే ముందు మనకు ఉపయోగపడే మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుందాం. ఉపయోగపడిన మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే, మన కొన్ని ఆహార పదార్థాలు తయారు చేయడానికి, కర్డ్, బ్రెడ్, కేక్స్ లాంటివి తయారు చేయడానికి, జున్ను కూడా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్ అంటే కుళ్ళిపోయిన వెజిటేబుల్స్, ఆకులు, చెట్లు, చనిపోయిన చెట్లు, జంతువులు, డెడ్ బాడీస్ని కుళ్ళింపజేసి మన సాయిల్లోని కలిపేటట్టు అవి చేస్తాయి. అంతేకాకుండా బ్యాక్టీరియా మెడిసిన్స్ తయారు చేయడం కూడా ఉపయోగపడతాయి. ముందుగా సూక్ష్మజీవులు ఆహార పదార్థాల తయారీలో ఎలాగో ఉపయోగపడతాయో తెలుసుకుందాం. అందరింట్లో కామన్గా ఉండే పదార్థం ఏంటంటే పెరుగు. పెరుగుని ఎలా తయారు చేస్తారు? పాలను బాగా మరిగించి చల్లార్చి దాంట్లో 1 స్పూన్ పెరుగు కలిపి రాత్రంతా ఉంచితే ఉదయం అయ్యేసరికి పెరుగు అనేది తయారవుతుంది. అయితే పెరుగు అనేది ఎలా తయారవుతుంది? పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చుతుంది అనమాట. అంతేకాకుండా బ్యాక్టీరియా ఇవే కాకుండా జున్ను, డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేయడం కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇడ్లీస్, దోసాస్ ఇవన్నీ పులి చేయడానికి ఈస్ట్ అనే ఫంగస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా చాలా ఆహార పదార్థాలు తయారు చేయడానికి కొన్ని సూక్ష్మజీవులు అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. చాలామందికి బ్రెడ్స్, కేక్స్ అనేవి చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ బ్రెడ్ అనేది ఎలా తయారు చేస్తారు? ముందుగా మైదా తీసుకొని దాంట్లో కొంచెం పంచదార, అలాగే వేడి నీళ్ళు కలిపి దాంట్లో ఈస్ట్ అనే ఫంగస్ని కలుపుతారు. ఈ ఈస్ట్ అనేది ఏం చేస్తుందంటే తొందరగా రిప్రొడ్యూస్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వలన మీరు చూడొచ్చు బ్రెడ్ హోల్స్ పోరస్గా ఉంటుంది అనమాట. దానికి కారణం ఈ రిలీజ్ అయిన ఈస్ట్ రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అంతేకాకుండా కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్.
కమర్షియల్గా మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా యూస్ చేస్తారు? మైక్రో ఆర్గానిజమ్స్ని ఆల్కహాల్, వైన్, ఎస్టిక్ యాసిడ్ అంటే వెనిగర్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈస్ట్ కూడా ఆల్కహాల్, వైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వీటిలో వైన్ తయారు చేయడానికి ఏం ఉపయోగిస్తారంటే బార్లీ, వీట్, రైస్, ఫ్రూట్ జ్యూసెస్ని ఉపయోగించి ఆల్కహాల్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఆల్కహాల్లో షుగర్ కలిపి దాంట్లో ఈస్ట్ యాడ్ చేయడం వల్ల దీనివల్ల ఆల్కహాల్ అని ప్రిపేర్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఇస్ కాల్డ్ ఎస్ ఫెర్మెంటేషన్ ఆర్ కిణ్వన ప్రక్రియ అని అంటారు. ఇంకా సూక్ష్మ జీవుల గురించి తర్వాత పార్ట్స్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.